హలో అందరికీ ఇవాళ మంత సండే హ్యాపీ సండే డే అండి. ఇవాళ మా ఇంట్లో మాత్రము కిచిడి రైస్ అండి. ఇవాళ స్పెషల్ సండే స్పెషల్ కిచిడి రైస్, ఇంకా నువ్వుల చట్నీ, గుడ్ల పొడి, ఇంకా పచ్చిపులుసు అండి. అంతే సింపుల్గా ఇవాళ టేస్టీగా, సింపుల్గా కానీ టేస్టీగా కిచిడి అనమాట. స్టార్ట్ చేస్తున్నాను, వీడియోను చూసేయండి ఓకేనండి. ఇది 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను, ఇంకా సగం గ్లాసు నేను ఎర్రపప్పు తీసుకున్నాను అనమాట. ఏదైనా బౌల్లో తీసుకోండి, అంటే నా మెజర్మెంట్ అనమాట. ఏదైనా బౌల్లో కరెక్ట్గా నిండుగా వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట. నేను ఆ బౌల్లో తీసుకున్నాను అనమాట. రైస్ ఇంకా పప్పు ఈక్వల్గా నిండుగా వచ్చింది బౌల్లో. అయితే ఇది ఎర్రపప్పు ఇంకా బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇదండి ఆ ఎసరికి కోసం ఆ బౌల్ నిండుగా నీళ్ళు కూడా పోసి పెట్టుకున్నాను అనమాట. ఇదండి గరం మసాలా, సాజీరా, లవంగ, పట్ట, ఇలాచి, అంతే అండి. ఒక టీ స్పూన్ అంతా నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా మాత్రం మంచిగా ఉండాలండి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఓకేనండి. ఇప్పుడు ఏదైతే దేంట్లో అయితే మనం కిచడి చేయాలనో అది పెట్టేసుకొని, గిన్నె పెట్టేసుకొని, దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకొని, ఇది ఫస్ట్ గరం మసాలా వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. మీరేం చేసుకున్నారండి సండే స్పెషల్? నేనైతే ఇవాళ సింపుల్గా కిచిడి అయితే చేసినానండి. మీరేం చేసుకున్నారని మరి నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఓకేనండి. మళ్ళీ నా వీడియోస్ చూస్తాం లేదండి, నాకు చాలా బాధ అవుతుంది. ప్లీజ్ అండి నా వీడియోలు చూడరా, ఇంకా నా వీడియో చూసి సబ్స్క్రైబ్, ఇంకా లైక్, షేర్ చేయరా ఓకేనండి. ప్లీజ్ అండి చెయ్యండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా ఫాలో కూడా కండి మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి ఓకేనండి. ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను, అది ఫ్రై కాగానే ఉప్పు ఇంకా పసుపు వేసినానండి. తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసేసుకొని అది కూడా కలిపేసుకొని, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా మంచిగా నిండుగా వేసుకోవాలండి. నేను సన్న కట్టలు రెండు తీసుకున్నాను అనమాట. కొత్తిమీర, పుదీనా కట్టలు 4 కట్టలు అనమాట, 2 కలిపి ఈ విధంగా కలుపుకొని మంచిగా నీళ్ళలో కడిగేసుకొని పక్కన పెట్టుకొని, ఇదొకటి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సింపుల్గా అండి, టేస్టీగా, హాయిగా వేడివేడిగా తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. కడుపు నిండిపోతుంది అనమాట. ఇదండి అది కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎసరు తీసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ని మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకొని పెట్టుకున్నామో బియ్యంది, అది దాంట్లోనే నిండుగా ఫస్ట్ నీళ్ళు వేసేసుకోవాలన్నమాట. దాని నిండుగా తర్వాత దానికి సగంలో సగం వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎర్రపప్పు కొన్ని వాటర్లోనే ఉడికిపోతుందండి. మనం బియ్యందే మెజర్మెంట్ వేయాలన్నమాట, పప్పు వేయద్దు. ఇదండి ఈ విధంగా చూసిరా కలర్ ఎట్లా చేంజ్ అయిందో, మంచిగా మసాలండి. ఇంకా ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం అనమాట. ఉప్పు మనకి కొద్దిగా ఎక్కువ అనిపిస్తే అప్పుడే కరెక్ట్గా రైస్లోకి సరిపోతుంది. మనకి బిర్యానీలకైనా, కిచిడీలకైనా, బగారన్నంలకైనా ఈ విధంగా ఉప్పు ఎక్కువనే వేసుకోవాలన్నమాట. చూసారా ఇప్పుడు నేను పప్పు ఇంకా బియ్యం వేసేసినాను. ఇది చూడండి, ఇట్లా ఈ విధంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో చూస్తుండాలండి, లేకుంటే ఎసరు కూడా పొంగిపోతుంది, లేకుంటే కింద అంటుకపోతుంది. అందుకే మధ్య మధ్యలో కలుపుతుండాలన్నమాట. ఇదండి మధ్య మధ్యలో కలిపితే ఇదండి 80% అయితే అయిపోయిందండి కిచిడి. ఇంకా కొద్దిగా ఎసరు ఉన్నది దాంట్లో. ఇదండి ఇప్పుడు ఇంకా 10 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని దమ్కి ఇచ్చేసుకోవాలండి. సిమ్ పైన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అంతే అండి, సింపుల్గా కిచిడి రెడీ అయిపోతుంది. నేనైతే ఈ విధంగా చేస్తానండి. మీరు ఏ విధంగా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్లో పెట్టండి ఓకేనండి. ఏదోండి 10 మినిట్స్ తర్వాత తీసేస్తే సూపర్ కిచిడి రెడీ అయిపోయింది. సింపుల్ సూపర్ కిచిడి ఓకేనండి. ఇదండి అన్నం చూసారా ఎట్లా పుల్ల అయింది అన్నం. చూడండి ఇప్పుడు నేను ప్లేట్లకు సర్వ్ చేసుకుంటున్నానండి. నా లంచ్ టైం అయింది. ఇదండి కిచిడి వేసేసుకున్నాను, నువ్వుల పచ్చడి, దీన్ని కూడా వీడియో తీసినానండి, పెడతాను. ఇది ఉల్లిగడ్డ ఇంకా గుడ్డు అండి, కాగిన అంటారు కదండి, నేను గుడ్ల పొడి అంటాను అనమాట, అది చేసినాను. ఇంకా పచ్చిపులుసు అయితే తప్పకుండా పచ్చిపులుసు కావాలి కదండి కిచిడికి, ఇంకా తాగడానికి వాటర్. అంతే అండి, సింపుల్గా చేసినాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.